మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో కూటమి ప్రభుత్వం దిగివస్తుందని, తద్వారా ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. కాళ్ల మండలంలోని పెదమీరం పార్టీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పేర్ని నాని ప్రసాదరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభానికి వాతావరణం కారణం కాదని, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలేనని ఆరోపించారు. అవినీతికి కులం లేదని, అన్ని కులాల ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. గతంలో జగన్ హయాంలో జే ట్యాక్స్ అంటూ విష ప్రచారం చేసిన వారు నేడు చంద్రబాబుకు ఏ ట్యాక్స్ కడుతున్నారో రైతులు ప్రశ్నించాలన్నారు. మేతల కంపెనీలు, ఎక్స్పోర్టర్లతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రైతుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లలో ఆక్వా రైతులు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితం రొయ్యల ధర కిలో 600 రూపాయలు ఉండగా నేడు కనీసం 300 కూడా లభించడం లేదన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ను ₹50 అందించారని, కోవిడ్ సంక్షోభంలోనూ ఆదుకుని అప్సడా చట్టాన్ని తెచ్చి రక్షణ కల్పించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిందని, స్థానిక కూటమి ఎమ్మెల్యేలు దీనిపై నోరు మెదపకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లుగా ఆక్వా రైతులు మోసపోతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఉండి మాజీ ఎమ్మెల్యే రాంబాబు ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ నెల 15న భీమవరం విచ్చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుమస దుర్గాప్రసాదరాజు, ఆకివీడు జడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, పాలకోడేరు, ఉండి మండలాలు, ఆకివీడు పట్టణ అధ్యక్షులు పెనుమస ఆంజనేయరాజు, చెల్లబోయిన పాపారావు, అంబటి రమేష్, నియోజకవర్గ నాయకులు, ఆక్వా రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంది రైతులు మాట్లాడున్నాం, ధర్నాలు పెట్టున్నాం. ఈ ప్రభుత్వానికి ఎక్కడ చలనం లేదు. అప్సడా అంటే ఒక చట్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక్క అప్సడా మీటింగ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. రైతు పక్షాన్ని ఎవడో ఒక్కడ మాట్లాడడం విచిత్రమేనండి. ఇదే నియోజకవర్గంలో మొన్న 2019-24 ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మంత్రి రామరాజు గారు ఒక పాంప్లెట్ వేసాడు ఆనాడు ఒక కోఆర్డినేటర్గా. రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారో, ఈ ప్రభుత్వం వల్ల రైతాంగం, ఆక్వా రైతులు ఎంతో నష్టపోతున్నారో, కరెంటుకి ఇంత అవుతుంది, మేతకి ఇంత పెంచేశారు, లీజ్ ఇంత అయిపోతుంది, ఈ ఆక్వా సంక్షోభం జగన్ గారు సృష్టించారు, మీరందరూ రైతులారా మేల్కోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని పెద్ద పాంప్లెట్లు వేయించారు. ఈ నాయకుడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక్క మాట రైతుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నా. ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంత సంక్షోభం ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? అంటే మీకు రైతులు అవసరం లేదు, ఆ సిండికేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున సమర్థిస్తున్నారా? రైతులకు వ్యతిరేకంగా మీరు ఉన్నారా? మీరు మాట్లాడండి. ఎన్ని మాట్లాడినా చలనం లేదు. చాలా మంది రైతులు, రైతు సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అన్న, ఇది పరిస్థితి, మీరు ఆనాడు కొంత ఊతం ఇచ్చారు, కానీ ఈ రోజు ఈ రైతుల గొంతు నొక్కుతా ఉంది ఈ ప్రభుత్వం, మీరు మా తరపున మాట్లాడాలని చెప్పడంతో ఆయన చెప్పడం జరిగింది. 1వ తారీఖు లోపు మీరు పెంచినటువంటి మేత ధరను తగ్గించండి. చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో నాగభూషణం, కాంతారావు సినిమాల్లో ప్లాన్లు వేస్తూ ఉండేవాళ్ళు హీరోకి వ్యతిరేకంగా. ఇవాళ అయ్యే ప్లాన్లు ఇంకా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చాడు కదా, ఇంకా జనం మీద అయ్యే ప్లాన్లు వేస్తున్నాడు ఆయన. ఏం చెప్తాడు? అరే మీరు అనౌన్స్ చేసేయండి, 10 రూపాయలు నేను చూసుకుంటానని చెప్పి 10 రూపాయలు అనౌన్స్ చేస్తారు. తర్వాత ఈయన మీటింగ్ పెట్టి పెద్ద అడవాడు చేసి 4 రూపాయలు తగ్గించండి అంటాడు, 2 రూపాయలు తగ్గిస్తారు. నేను చెప్తాడు, నేను తగ్గించాను 4 రూపాయలు, లేకపోతే అసలు మీకు ఇంకా 4 రూపాయలు బొక్కాయి. ఇక్కడ ఉన్నదంతానేమో పండితులు మామూలుగా చంద్రబాబు ఆ మాట చేసి చంద్రబాబు ఆవులిస్తే పేగుళ్ళు ఎక్కడుతున్నారు ఇవాళ జనం. తెలీదా? ఈ కంపెనీల వాళ్ళు ఎవరో, కంపెనీల వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు రావాలని ఎందుకు తపస్సు చేశారో, జపం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీకి పెంచితే, ₹1.50 పెంచితే ఈ మేత కొట్లు, గుమ్మ సైడ్లు, సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డైరెక్ట్గా రైతులకు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? ఏంటంటే పెంచారు, ఆ జే ట్యాక్స్ అయ్యా, ఏం చెప్తామయ్యా జగన్మోహన్ రెడ్డి, జే ట్యాక్స్ కడుతున్నామయ్యా అంటే. మరి ఎవడ అమ్మమ్మకు ట్యాక్స్ కడుతున్నారు? వాళ్ళు 14 రూపాయలు పెంచారు. చెప్పరే మరి? మేత కొట్టు కాడికి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళనోడు అమ్మమ్మకు ట్యాక్స్ అని చెప్పాలిగా, ఎందుకు చెప్పరు? అంటే ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొక్కి నారలు తీస్తున్నాడు. వేరే తొక్కి నార తీయడం కాదు. ఇంకొక ఆయన అంటాడు,
తొక్కి నార తీస్తా అంటారు. తొక్కి నార లాగుదామని లాగి 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 2 గూళ్ళు అరిగిపోయింది. ఆ లాగుడు కాదు ఇది. ఈ లాగుడు కంపెనీల వాళ్ళని పీక పట్టుకుని రైతుని దోచుకుంటానికి వీల్లేదు అని చెప్పని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రొయ్యల ఎక్స్పోర్టర్ని కానీ మేత వాళ్ళని కానీ గట్టిగా గుంజీలు తీయించాడు. అప్సరా చట్టం పెట్టాడు. తనే ప్రతిసారి రివ్యూ చేశాడు. మీరే సాక్ష్యం. ఇవాళ ఆడియో ఎందుకు? పచ్చి తెలుగుదేశం వాడు సాక్ష్యం, జనసేన వాడు సాక్ష్యం. కరోనా టైంలో జగన్ లేకపోతే రొయ్యల రైతు ఏమైపోయాడు అనేది వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తాడు. శత్రువైనా చెప్తాడు ఎవడైనా సరే. దానికోసం అని చెప్పని రోజు ఏం చెప్పేవాళ్ళు? జే ట్యాక్స్ అని చెప్పేవాళ్ళు. ఎందుకు? జగన్ని పడేయాలి. జగన్ ఉండకూడదు. జగన్ ఉంటే లాభాలు పడిపోతున్నాయి కంపెనీలకి, తిన్నివ్వట్లేదు. అంతేగాని వాళ్ళకేం కులం గిలం అయ్యేముండవు. జగన్మోహన్ రెడ్డి కూడా లాలూసికి పడిపోయి అంటే ఆ సమ్మగం జగన్ కూడా బాగా ఆ 14 పోయింది. నువ్వు కూడా ఇద్దరు మాట్లాడుకున్నానుకో, అరే మీరు 15 రూపాయలు అనండి, నేను పిలిచి డామ్ తీసుకొని 3 రూపాయలు తగ్గించమంటాను, లేదా 5 రూపాయలు తగ్గించమంటాను, 10 రూపాయలకు అమ్ముకోండి అని చెప్పి జగన్ కూడా చెప్పాను అనుకో, నాకు కూడా ఏమైనా కొట్టండి. వీళ్ళు కూడా జగన్ అనేవాళ్ళు. అప్పుడు జే ట్యాక్స్ అని చెప్పేవాళ్ళు కాదు. చంద్రబాబు బాణీయే చంద్రబాబు లాగానే ఇట్లాగే వీళ్ళతో మాట్లాడుకున్నాడు అనుకో, జే ట్యాక్స్ అని ఎందుకు చెప్తారు? క్విక్ కేక్ మంటలా ఎందుకు మాట్లాడట్లా? చంద్రబాబు 4 రూపాయలు తగ్గించమన్నాడుగా, అయినా సమ్మగా ఉంది ఎందుకని వీళ్ళకి? ఎంత మ్యాచ్ ఫిక్సింగ్. మీరు 10 అనండి, నేను 4 అంటాను, మీరు 2 తగ్గించండి, అయిపోద్ది. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి తెలియదు, నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేద్దాం అన్నాడు. ఎవరికి వాళ్ళు ముదిరిపోయారు జనం. చంద్రబాబు ఇంకా 40 ఇయర్స్ అప్పుడు ఉన్నటువంటి పాతకాలం ప్లాన్లన్నీ ఇప్పుడు వేస్తున్నాడు. ప్లాన్లు మారిపోయినాయి, జనం ఆలోచనలు మారిపోయినాయి, అప్గ్రేడ్ అయిపోయారు అందరూ. ఆయన ఇంకా అప్గ్రేడ్ అవ్వకుండా అందరూ చెప్తాడు ఏఐకి అంటున్నాడు కదా. ఏఐ కన్నా అడ్వాన్స్లో ఉన్నారు జనం. ఈయన ఇంకా పాత రోజుల్లో ఈ కంప్యూటర్ ఒక చేతితో ఒక బటన్తో ఏళ్ళతో కొట్టే కంప్యూటర్లో ఉన్నాడు. ఇంకా మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎవరన్నా కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలని సమూహాలుగా చేరి నిలదీయకపోతే మాత్రం భయం కాదు ఎట్టి పరిస్థితిలో. వరిచేలో లేదా నీ చేపల చెరువులో ఏదో ఒకటి ఆవో ఎద్దో గేదో ఏదో ఒకటి వచ్చి పడుతుంది. ఏం చేస్తావు? తోలవా? నువ్వు ఒంటరిగా చేతిలో కర్రలేకపోయినా కూడా పరిగెత్తుకుని వెళ్ళి పొడి చేస్తా తన్నేస్తా అంటావు. దాన్ని భయపెట్టి నీ చెరువుని కాపాడుకోవాలి, నీ చెరువు పాడవకూడదు. ఇవాళ కూడా ప్రభుత్వం నడిపేటువంటి వాడి అహంకారంతో అహంభావంతో ఆంబోతులాగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా మనం అదిరించాలి, బెదిరించాలి. మన చెరువులో పడకుండా నువ్వు ఎట్టా అయితే ఆంబోతును తోలుతా. ఈసారి మనం మాట్లాడుకోకల్లా హెలికాప్టర్లో వస్తాడు, రానివనంటారా, పర్మిషన్ ఇవ్వనంటారా? రైలు ఎట్టా ఉంది కదా, ఎట్టా ఎక్కువ వచ్చేదే కదా. అది రావాలని సంకల్పం ఉంది. భీమవరం నేను వస్తానంటున్నాడు, అది దిగనేమను అంటావు, గ్రౌండ్లో కుదరదు అంటావు, దాంట్లో ముళ్ళు గిళ్ళేసి పొగెడతావు, మంటెడతావు, రైలు ఎక్కువ వస్తాడు. పెద్ద విషయం ఉంది. రావడం అనేది ఖాయం. మీరైతే రెడీగా ఉండండి, 9:30 కల్లా అక్కడికి వచ్చి ఉండమని చెప్పండి. మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత నేను ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తొలిసారికి వెళ్ళాను. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయనే గడిపోయాడు. నేను అనుకోలేదు నాకు రూపాయలు కరెంట్ వస్తాను లేదు సార్ ఇంకా రావట్లేదు అన్న. వెంటనే కళ్ళు కొట్టి బియ్యం పిలిచి యాక్వాకి మనం వాగ్దానం చేసాం, ఇంకా రావట్లేదంటే రేపుడికి జీవో రావాలని చెప్పి అప్పటికప్పుడు చెప్పారు. అదే రోజు సాయంకాలం నేను వచ్చిన తర్వాత నేను ప్రెస్ కూడా వచ్చాను, అది ప్రెస్లో కూడా వచ్చింది. నేను చెప్పిన 2 రోజులకు జీవో వచ్చింది. ఇది నాకు కూడా నేను అడుగుదాం ఉద్దేశం కూడా, నేను కూడా ఆయన కూడా ఆలోచన నాకు లేదు. ఆయన దృష్టిలో ఉంది, మీకు ఆలస్యం మాట ఇచ్చాను కదా ప్రోగ్రామ్ వస్తుందా లేదా అని. లేదు రావట్లేదంటే అప్పటికప్పుడు ఆర్డర్ వేసి 2 రోజుల్లో జీవో రావాలి, కరెంట్ రేటు ప్రోగ్రామ్ రావాలని చెప్పి నా ఎదురుకుండా మాట ఇచ్చారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తారంటే చేసి తీరుతారు. మనం దాని గురించి కూడా మనం ఒకసారి అడగకుండానే చేసిన నాయకుడే. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మందిని నిలుపురమ్మంటాం అంటే దీనికన్నా కొంచెం ఈ జన సమూహాన్ని చూసి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి కొంత ప్రభుత్వం దిగి వస్తుందేమో, తగ్గిస్తుందేమో అని జగన్ గారికి జనసేన సరే తగ్గిస్తారనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది కూడా దీంట్లో ఎక్కువగా రైతుల్ని మొబైల్ చేసేదానికి